కలియుగ ప్రత్యక్ష దైవం ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఈరోజు ఆ స్వామి ఫోటోలను తీసుకొచ్చి అవి ఒక పేపర్ లాగా, అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొస్తున్నాము అనే భక్తి లేకుండా ఒక పేపర్ లాగా, ఒక పాంప్లెట్ లాగా వాటిని వాడుతున్నారు. అలాగే చెప్పులు వేసుకొని వచ్చి అవి వాళ్ళ తాలూకా ధర్నా అయిపోయిన తరువాత వాటిని ఇలాగా ఒక టేబుల్ మీద పడేసిన పరిస్థితి ఈరోజు వైసీపీ సభ్యులు శాసన మండలిలో చూసిన తీరు చూస్తే మనసంతా కలచివేసింది. వాళ్ళు అసెంబ్లీకి రారు, కౌన్సిల్కి వచ్చిన తర్వాత ఒకటే గందరగోళం, అల్లరి సృష్టిస్తున్నారు. ఎక్కడ ఒక్క సబ్జెక్ట్ కూడా రానివ్వట్లేదు. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో కనీసం వాళ్ళకి తెలీదు, చెప్పిన వాళ్ళ నాయకుడికి తెలీదు. ఈ రోజు వెంకటేశ్వర స్వామిని వాళ్ళు ఎంత హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అవమానపరిచారు అని అంటే, ఆ ఫోటోని ఒక్కరు ఎమ్మెల్సీ తలకిందుగా తీసుకొస్తాడు, ఇంకొక ఎమ్మెల్సీ ఏమో ఒక పాంప్లెట్ లా ఉపయోగిస్తాడు, ఇంకొక ఎమ్మెల్సీ పని అయిపోయిన తర్వాత ఇలా పడేస్తాడు. ఇది మా నాయకులు చెబితే వాళ్ళు అంటారు, గౌరవ మాధవ్ అనే ఎమ్మెల్సీ గారేమో ఎవరైనా చెప్పులేసుకొచ్చారంటే నేను రాజీనామా చేస్తాను అంటాడు. చూడండి ఒకసారి, మీరు చెప్పులేసుకునే వచ్చారు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో గుర్తెచ్చుకోండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దారుణాలే ప్రవర్తించారు. ఆ రోజు బూతులు మాట్లాడారు, అసభ్యకరంగా ప్రవర్తించారు, అసభ్యకరంగా మాట్లాడారు. కానీ ఆ రోజు కూడా మేము ఇది గౌరవ సభ అయ్యాక వద్దామని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత మీ తాలూకా ఈ వికట చేష్టలు, ఈ దరిద్రమైనటువంటి మాటలు చూసిన తరువాత ప్రజలు మమ్మల్ని అభిమానించి 164 సీట్లు ఇచ్చారు. మీకు 11 సీట్లు ఇచ్చినా ఇంకా మీకు పద్ధతి మారలేదు. కౌన్సిల్ కి వస్తున్నారు, కౌన్సిల్ కి వచ్చి ఏదైనా సభ నడపనిస్తున్నారా? ప్రశ్నోత్తరాలు అవ్వనిస్తున్నారా? కనీసం సమాధానం వినడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎప్పుడు ఏదో ఒక అల్లరి పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అసెంబ్లీకి రారు, ఎందుకంటే ప్రజా సమస్యలు మీకు అక్కర్లేదు. దేవుడి మీద భక్తి, భయం ఏమీ లేదు.